నమస్కారం. మళ్ళీ నీ అందరితో మనీ మాటలు మాట్లాడటం నాకు చాలా సంతోషం ఉంది. నిన్న అమెరికన్ మార్కెట్‌లో ఒక పెద్ద డెవలప్‌మెంట్ ఉంది. డౌ, నాస్డాక్, ఎస్&పి 3 కింద పడ్డాయి. నాస్డాక్ ఆల్‌మోస్ట్ 2% తగ్గింది. మిగతాదేమో 1.2 అండ్ 1.3% పడింది. ఆల్‌మోస్ట్ 10% కింద పడింది. స్టాక్ 10కి మేలెళ్ళిపోయింది. అమెరికాలోని డెఫినెట్‌లీ మార్కెట్ కింద పడడానికి ఛాన్స్ ఉంది. కింద పడడం స్టార్ట్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఇన్‌ఫ్లేషన్ సాఫ్ట్‌గా ఉంది. దీనివల్ల తర్వాత ఫెడ్ ఏమో రేట్ తగ్గించొచ్చని సందేహాలున్నాయి. ఫెడ్ ఆల్రెడీ 1% తగ్గించేశారు ఆల్రెడీ. ఇవాళ రేపు మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్‌లో కన్సైన్డ్‌గా ఉంచడానికి ఛాన్సెస్ ఉంది. రేట్ కట్ ఉండదు. కానీ ట్రంప్ చేస్తున్న విన్యాసం నుంచి ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుందని చాలా భయంగా ఉంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగినా కూడా గ్రోత్ కూడా రేట్ ఏమన్నా మెరుగవుతుంది అనుకుంటున్నారు. సో, నెగెటివ్ గ్రోత్, హై ఇన్‌ఫ్లేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. నెగెటివ్ గ్రోత్ అండ్ ఇన్‌ఫ్లేషన్ ఏదైనా ఉంటుందంటే ఫెడ్ రేట్ కట్ చేస్తారు. దాంట్లో 3 టైమ్స్ చేస్తారని అనుకుంటున్నారు. సో, అమెరికాలో జలదోషం ఉందంటే ఇక్కడ న్యూమోనియా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. గ్రోత్ డెఫినెట్‌లీ దెబ్బతవుతుంది. ఇదంతా అవుతున్నప్పుడు నిన్న ప్రపంచ హిస్టరీలోనే మొదటిసారి ఒక విషయం జరుగుతుంది. ఒక ఇన్సిడెన్స్ ఏంటంటే గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్‌లోని స్పాట్ మార్కెట్‌లోని $3000 క్రాస్ చేసింది. 3011లో ఫ్యూచర్ స్పాట్ 3001లో చూశాను. ఈ నెల అని చెప్పాను. కొంతమంది ఈ వారం అని చెప్పారు. వాళ్ళు రైట్ అని చెప్పారు. ఈ వారంలోనే 3000 క్రాస్ అయిపోయాయి. గుడ్ న్యూసా వస్తూనే ఉంది మనకి. తమిళనాడులో ఈరోజు గోల్డ్ రూ. 8,230 22 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ. 87,000 పెరిగింది. ఇప్పుడు జీఎస్టీ చేస్తే 8,500 అక్కడ రూ. 9,000 పెరిగింది. మీరు మేకింగ్ చార్జ్ ఇది అది అని ఏసారంటే ఆల్మోస్ట్ 9.5-10 వరకు అవుతుంది మార్కెట్‌లోని. సో, ఇది ఓవరాల్‌గా చూసారంటే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నట్టు ఉంది. అండ్ పాయింట్స్ అంతే అక్కడ రేట్ కట్ చేశారంటే గోల్డ్ ఈ సంవత్సరమే 9,000 క్రాస్ అవుతుంది అనుకుంటున్నాం. ఏంటంటే 24 డెఫినెట్‌లీ క్రాస్ చేస్తుంది. 22 కూడా కరెక్ట్ అవుతుంది. అలాంటి లెవెల్‌లో ఉందిప్పుడు. 90స్‌లో 91, 92లోని అప్పుడు గోల్డ్ 100-150 వరకు అవి కూడా లేదు. ఇప్పుడు బంగారం 9,000 వరకు వచ్చేసింది. ఆ రోజుల్లో మా నాన్నగారు అలాంటి మనుషులు మా అన్నదమ్ములందరూ కలిసి డెఫినెట్‌లీ 1000 గ్రాములు ఉంచొచ్చు. ఆ 1000 గ్రాములు నేను చెక్కున ఉంచుంటే ఇప్పటికి రూ. 1,00,00,000 వరకు లాభం ఉండేది. ఒక ఫ్లాట్ ఫ్రీగా వచ్చినట్టుగే. అదంతా వదిలేయాలి. 2015లో 2,500 గ్రాములు ఉండేది. ఈరోజు 9,000 అవేం చేయకుండా లాకర్‌లో ఉంచిందంటే ఇవాళ 65,00,000. ఈ 65,00,000లో నాకేం చెప్తున్నారు ధర్మవరంలో ఒక వీరు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఇవి ఏంటి చేయకుండా డబ్బులు సంపాదించడానికి ఒక లాఫర్ ఇస్తే చాలు. సొత్తుగా ఏం చేయకముందే బంగారం ఊర్లో ఉంచుంటారంటే డబ్బులు తానా వస్తాయి. ఇది గోల్డ్ డబ్బులు పెరిగిందని అనుకోకండి. బంగారం వాల్యూ పెరగదు. బంగారం టోటల్ అమౌంట్ అదే అని అది సొరంగంలో ఉన్నా కూడా, బ్యాంక్ లాకర్‌లో ఉన్నా కూడా, మెడలో ఉన్నా కూడా. కరెన్సీ అంతంత ప్రింట్ చేసినారు. ప్రింట్ చేసి కరెన్సీ వాల్యూ తగ్గుతూనే ఉంది. దీనివల్ల మన డబ్బులెక్కువ లాస్ అవుతుంది. నెలమాసి కూడా పెరుగుతుంది. డబ్బుల వాల్యూ తగ్గుతుంది. రీటైల్ ఇన్వెస్టర్ ఈసారి చాలా దెబ్బ తగిలి ఉన్నారు. నేను మీకు చాలా టైం చెప్పాను కదా! నేనని చెప్పారు. రిటైలర్ స్టాక్ అబ్జర్వర్‌లాగా ఉంటారని. దాన్ని నమ్మకంగా కొంతమంది రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్‌లో ఏసి రిటైలర్ స్టాక్ అబ్జర్వర్ అని అనుకున్నారు. స్టాక్ అబ్జర్వర్ అంతా ఇరిగిపోయి రోడ్డంతా గోతులైపోయి స్టాక్ అబ్జర్వర్ అందరూ ఇరిగిపోయారని అనుకుంటున్నాను. సిప్ డిస్కంటిన్యూ ఏమో ఉదిరిలిస్టేషన్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ స్టేట్‌మెంట్ ఉన్నంతా డీమార్ట్ తరపున అన్నది ఇండియాలో పెద్ద స్ట్రెంత్ అని అనుకున్నాం. 2024 జనవరిలో 4,000,000 పీపుల్ డీమార్ట్ అకౌంట్ తీశారు. ఇప్పుడు చూసారంటే డీమాట్ అకౌంట్ 2.3 మిలియన్‌కి తగ్గింది. ఇప్పుడు చూసారంటే 3 సంవత్సరాలు కాదు 2.5 సంవత్సరాలు కరెక్ట్‌గా అంటే 2 సంవత్సరాల కింద ఎవరైతే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో వచ్చారో చాలా అందంగా తెల్లటివాళ్ళేసుకొని తల మీద తిరుపతినికెళ్ళి గోవిందో, గోవిందో, గోవిందో అవుతారు. ఇంకా 5-10% ఇంకా తగ్గుతుందని అంటున్నారు. ఇంకా రిడెంప్షన్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ మార్చ్‌లోని పుట్ అని ఈక్విటీని అమ్ముతున్నారు. దీనివల్ల ఈక్విటీ అండ్ మేనేజ్మెంట్ 13% తగ్గింది. ఇది ఎప్పుడంటే ఎవరో చెప్పారు. ఫారెన్ ఇన్‌స్టిట్యూట్ ఫిలిప్‌తే ఏంటండి మేమంతా స్టాక్స్ ఎలా పోయినా ఒక స్టడీ ఆన్ ఎక్కల ఇండియానని ఈళ్ళు ఏంటి పోయిందంటే స్టాప్ విత్ 20% రిటైల్ ఇన్వెస్టర్స్. సకానికి సగం 15% కింద పడింది. ఇంకా స్మాల్ క్యాప్‌లో ఎక్కువ మంది ఉన్నారు. 26%.
స్మాల్ క్యాప్‌లోని మాక్సిమం దెబ్బ తగిలింది. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తున్నాడంటే క్యాష్ ఇన్ హ్యాండ్ 1,33 crore నుండి 1.87 crores చేసేసారు. ఎందుకంటే ప్రజలు డబ్బులు తీస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా పైనకెళ్ళాలని రిడెంప్షన్ చేయడానికి డబ్బులు ఉంచినారు. అదే టైంలోని ఫార్మర్స్ డబ్బులు తీసుకుంటే కష్టపడకూడదని మన గవర్నమెంటు డాలర్ సప్లై பண்ணிட்டே இருக்கு. ఈ ఆటో స్టాక్‌లోని చాలా కలెక్షన్ ఉంది. అక్టోబర్ 2024లో $1.2 బిలియన్ పైనకెళ్ళింది. ఆగస్ట్ నుంచి $15 బిలియన్ అమ్మేశారు. కన్స్ట్రక్షన్ సెక్టర్ అవుతున్న నంబర్ 1 టెలికాంలోని 970 మిలియన్స్ ఇంపోర్ట్స్ అని అంటున్నారు. ఇది ఎందుకంటే ఒక సింపుల్ మ్యాటర్ ఏంటంటే భారతీయ ఎయిర్టెల్ స్టేక్ అమ్మేశారు. ఎఫ్ఐ కొన్నారు. డాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గవర్నమెంట్ సపోర్ట్ అండ్ రబీ సోరీలోని ఓవరాల్ కాప్టర్స్ కింద పడినా కూడా ఎస్కార్ట్ 16%, ఎంఎండ్ఎం 18% గ్రో అయింది. ప్యాసింజర్ వెహికల్లోని మహేంద్ర అండ్ మహేంద్ర 19%, మారుతి 1%, టాటా మోటార్స్ -9, హుండాయ్ -3, హీరో మోటార్ కార్ప్ -19, టీవీఎస్ +10, హెచ్ఆర్ మోటార్ +19. ఓవరాల్ అంటే ఫరాసన్ చూసారంటే తగ్గి ఉంది. ఇవి ముందు చెప్పినంత డీలర్ మ్యాచ్ చేసండి. ఓవరాల్ సేల్స్ అంతా తగ్గి ఉంది. టాటా మోటార్స్ ఏం చేస్తున్నారంటే ఇండియాలో చేయడమే కాదు శ్రీలంకలో వెకెట్ చేశారు. మళ్ళీ శ్రీలంకలో ఎంటర్ చేశారు. ఎలా పన్స్ నెక్సాన్ ఈడీ ఇయాగో అన్నీ వచ్చింది. బీమో అన్నహాలో టాటా తర్వాత ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. దీనివల్ల ఫస్ట్ టాటా తిరిపి రావడానికి శ్రీలంక మార్కెట్లో వస్తుంది. ఏంటంటే ఈబీ కూడా లాంచ్ చేసింది. శ్రీలంక తలక సస్టైన్ ప్లాట్ఫామ్ లాంటిది. టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే యూరప్ మీట్ గుంబి యూకే యూఎస్లోని కొత్త డీజిల్ అండ్ పెట్రోల్ వంటను తీస్తానని చెప్తున్నారు. ఈబీ పెనట్రేషన్ చాలా స్లో ఉందని చెప్తున్నారు. ఇప్పుడేమో స్టార్ లింక్ స్పెక్ట్రమ్ ఏమో 12 లింక్లోని కానీ అది 5 స్పెక్ట్రమ్ మారుస్తున్నారు. కానీ రిలయన్స్ 4% అడిగారు. 5 సంవత్సరాలు ఇస్తారని ఈ సాఫ్ట్వేర్ పిన్ నుంచి ఏది అవుతుందంటే ఇండియా మళ్ళీ 5 స్పెక్ట్రమ్ అడ్జస్ట్ చేయవలసింది వస్తుంది. ఇప్పుడే లోనికి రావద్దని అనుకున్నారు. కానీ పరిస్థితి లేకుండా తనలో పట్టుకొని లాక్కొని తెచ్చారు. ఇప్పుడు ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ ఎక్స్పాండ్ చేసేసారు. ఇది నేను எல்லாமே ఇచ్చిన డికెండ్ యూపీఎస్ ఈవెంట్స్, ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్, క్రెడిట్ రేటింగ్, అగ్రిమెంట్స్, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ, 110 సెటిల్మెంట్ ఏంటేటి ఉన్నాయో అన్నీ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేశారు. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఎన్హాన్స్ అవుతుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 15,000 కోట్లు ఇండియా బిజినెస్లో ఆఫర్ సేల్ అమ్ముతున్నారు. ఎల్జీ ఇండియాలో 15% అమ్ముతున్నారు. ఇది అవుతున్నది ఫిఫ్త్ లార్జెస్ట్ ఐపీఓ. హుండా అవుతున్న బిగ్గెస్ట్. కానీ ఏం ప్రాబ్లం అంటే హుండా లిస్ట్ అయిన తర్వాత ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్లో ఏదో ఒక తప్పు చేశారని తెలుస్తుంది. ఏంటంటే కొరియన్ మార్కెట్లోని వాల్యుయేషనే లేదు. ఇది ఎక్కువ వాల్యుయేషన్ చేసి మన కళకు కట్టాలనుకుంటున్నారు. కామ్ ఫర్ వాల్యూ తగ్గి డీజిల్ సాఫ్ట్వేర్లోని ఫ్రాడ్ చేశారని హోక్స్ వ్యాగన్కి చాలా ప్రాబ్లం. దాని ప్రాబ్లం సాల్వ్ చేయడానికంటే కార్ సేల్స్ కొరత తెచ్చి ఈవీ ట్రాన్స్మిషన్ చైనా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మిలిటరీ ప్రొడక్షన్ ఆరంభించి ట్యాంక్ చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్ వాల్యుయేషన్ ఇంక్రీజ్ చేయాలని మనం ట్యాంక్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. బోత్స్ వ్యాపారం చెబుతున్నారు. ఈ పెద్ద ట్యాంక్లోని ఈ ట్యాంక్ చేయాలని అనుకుంటున్నారు. వోక్స్ వ్యాగన్ అనుకుంటున్నారు. మీరు చూడండి ఏంటంటే డిఫెన్స్ స్టాక్ కూడా వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉంది. కార్ కంపెనీ వాల్యుయేషన్ చాలా తక్కువ ఉంది. ఓవరాల్ ఇంటెల్ షేర్స్ 19% పెరిగింది. ఏంటంటే వాల్ స్ట్రీట్లో చీఫ్ లిప్ బ్లూటాన్ హాయిగా ఉలుక్కున్నారు. లిప్ బ్లూటాన్ ఇది ఇంప్లిమెంట్ చేశారంటే ఇన్పెల్ ఇది చాలా కాలం తర్వాత మంచి రోజులు వస్తుంది. ఇన్పెల్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ బీప్ స్లీక్ నుంచి పాత ప్రాసెస్ అయితే హే ప్రాసెసింగ్ చేశారు. హే అన్నది లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ చీప్ ఉండాలని అవసరం లేదు. ఎన్విడియాని టచ్ చేస్తున్నారో లేట్ చేసి చూస్తాం. ఓవరాల్ మార్కెట్ చాలా వీక్ ఉంది. మన ఫ్రెండ్ ఒకడు ఉన్నారు మార్క్ ఫేబర్ అని బూమ్ 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 అని ఒక రిపోర్ట్ నుంచి అతను ఒక పుస్తకం కూడా రాశారు. టుమారోస్ గోల్డ్ అని. నారాయణ అతను గోల్డ్ ప్రియర్. గోల్డ్ చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నారు.
అతనేం చెప్తున్నారంటే ఇండియన్ ఈక్విటీ చాలా ఓవర్ వాల్యూ ఉందని అందరూ తప్పించుకొని పరిగెట్టండి చెప్తున్నారు. దీనివల్ల మార్పు ఎవరని తెలుసుకోండి. అతని ప్రొడిక్షన్ చాలా కరెక్ట్‌గా ఉన్నది. అతను చెప్తుంది ఇండియన్ ఎకానమీ చాలా మోసం ఉందని. ఫండ్స్‌ని తీసేయని చెప్తున్నారు. మాటలకి అడ్వైస్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో తీయడం తప్ప, ఎగ్జిట్ తీయడం తప్ప మనకి అవకాశమే లేదు. ఇదవుతున్నది ఇవాళ న్యూస్, ఇవాళ మార్కెట్ వ్యూ. అయినప్పుడు కూడా ఇంత డెవలప్‌మెంట్ ఉంది. థాంక్ యూ. నమస్కారం.